జై శ్రీరామ్ అందరికీ. ఈ వీడియో అనేటువంటిది లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇప్పుడే నేను గుడికి వచ్చి ఇక్కడ పూజ ఇదంతా అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత గుడిలో అంతా కూడా దేవుడి ఫోటోలు, ఇంట్లో పూజ చేసుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేస్తున్నా అంటే ఎక్కడ పడితే అక్కడ గుడిలో ఆ మూల ఈ మూల మెల్లగా పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనమాట. అలా దేవుడు ఇంట్లో పూజ చేసుకున్న ఫోటోలన్నీ కూడా తీసుకొచ్చి అలా గుళ్ళో పడేస్తే ఏం వస్తుంది అంటే ఆ గుళ్ళో వాళ్ళు ఉన్న యజమాన్యం ఏం చేస్తుంది? ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా సపరేట్గా ఎక్కడైనా పెట్టి పూజ చేస్తారా? వాళ్ళు ఏమైనా అలా చేయడం అనేటువంటిది చాలా తప్పు. ఎప్పుడైనా మీ ఇంట్లో ఏవైనా పాడైపోయిన ఫోటోలు కానీ అలాగే ఏవైనా విగ్రహాలు కానీ ఇవేమైనా ఉంటే వాటిని ఏం చేయాలనేటువంటిది ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఇంట్లో ఎవరైనా హిందువులు ఉన్నా కానీ కూడా ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అలా ఫోటోలు ఇంట్లో పూజ చేసుకుని తీసుకొచ్చి అక్కడ గుడిలో గోడ దగ్గర ఆ మూల ఈ మూల పెట్టేస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అలా చేయడం కూడా చాలా తప్పు. దానివల్ల చాలా పాపాలు కూడా మీకు తగులుతాయి. ఎందుకంటే ఆ ఫొటోస్ మీద ఎవరైనా కానీ ఏదైనా అనుకోకుండా కాలు వేసినా కానీ ఏమైనా ఇది చేసినా కానీ కూడా ఆ పాపం అంతా మీకే వస్తుంది. అదంతా కూడా మీకే చుట్టుకుంటుంది. అలాగే మీ తరతరాలకు కూడా ఆ పాపం అనేటువంటిది వర్తిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా అలా ఫొటోస్ ఏమైనా ఉన్నప్పుడు కానీ ఏం చేయాలి, దాన్ని అలా తీసుకొచ్చి గుడి దగ్గర ఎక్కడైనా మూల చెట్ల దగ్గర, వేప చెట్ల దగ్గర, రావి చెట్ల దగ్గర పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను గుడి దగ్గర చూస్తే దగ్గర ఎలా లేదన్నా ఒక 50 ఫోటోలు ఉన్నాయి. అవి కూడా కొత్త ఫోటోలు, మంచిగా ఫ్రేమ్ ఉంది, గ్లాస్ ఏమైనా పగిలిపోయిందంటే గ్లాసు పగిలిపోలేదు, మంచిగా ఉన్నాయి ఫొటోస్. ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఎందుకు అలా గుడిలో పడేస్తున్నానో అర్థం కావట్లేదు. అంత మంచిగా ఏదైనా పాడైపోయింది ఫోటో, మనం ఏదైనా గ్లాస్ విరిగిపోయింది అనుకుంటే ఆ గ్లాస్ని రిప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఆ ఫ్రేమ్ని రిప్లేస్ చేసి మనం ఏదైనా బాగు చేయగలము అనుకుంటే దాన్ని బాగు చేయడానికి 99% ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఏదైనా ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు నేను ఈ వీడియో చివరిలో చెప్తాను, ఆ విధంగా మీరు చేయండి. అంతేగాని అలా మంచిగా ఉన్న ఫొటోస్ని, చిన్నగా మైనర్గా డ్యామేజ్ అయిన ఫొటోస్ని, దేవుడి ఫోటోలని ఇవన్నీ తీసుకొచ్చి మీరు గుడిల దగ్గర, రావి చెట్ల దగ్గర, రోడ్ల మీద, రోడ్ల పక్కన అలా పెట్టేసి వెళ్ళిపోతే దాని మీద ఎవరైనా కానీ బై మిస్టేక్ కాలు వేసినా కానీ, అనుకోకుండా తొక్కినా కానీ, అలాగే కొంతమంది ఏంటంటే హిందువులు కాకుండా వేరే వాళ్ళు ఉంటే దాని మీద యూరిన్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతే కానీ ఆ విధంగా చేయకండి. ఎందుకంటే గుళ్ళో పడేసినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఆ గుళ్ళో ఉన్నటువంటి మెంబర్స్ కూడా ఏం చేయలేరు. ఆ ఫొటోస్ అన్ని తీసుకుని వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు? మీరు తీసుకున్న ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ మీకు ఎంతవరకు అవసరం ఉంటుందో అన్ని ఇంట్లో ఎన్ని ఫొటోస్ అయితే మీరు కావాలనుకుంటున్నారో, పెట్టుకోవాలనుకుంటారో, పూజ చేయాలనుకుంటున్నారో అవి మాత్రమే కొనుక్కోండి. అంతేగాని ఇప్పుడు కొత్తవి కొన్నాం కదా అని చెప్పి పాతవి తీసుకెళ్లి గుళ్ళో పడేస్తే దానివల్ల ఉపయోగము ఎవరికీ లేదు. అలాగే దాన్ని అలా చేయడం వల్ల చాలా పాపం తగులుతుంది. ఇప్పుడు గుళ్ళు వాళ్ళైనా కూడా తీసుకెళ్లి దాన్ని గార్బేజ్లోనే వేస్తారు తప్ప వాళ్ళు ఏం సపరేట్గా గుళ్ళో దానికి ఒక ప్లేస్ పెట్టి దానికి పూజ ఏమి ఎవరు కూడా చెయ్యరు. అలాగే వాళ్ళకు కూడా ఎంతో కష్టంగా బాధగా ఉంటుంది. అలా మీరు ఫొటోస్ తీసుకొచ్చి పడేస్తే అదంతా కూడా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు అనే సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఉంటారు. దానికి మీకు ఒక మంచి సొల్యూషన్ అనేటువంటి నేను చెప్తాను. ఆ సొల్యూషన్ని అందరూ కూడా పాటించండి. అలాగే కొంచెం కామన్ సెన్స్ అనేటువంటిది కొంచెం వాడండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, మీరు పిల్లలకి చెప్పాల్సింది పోయి మీరు కొంచెం తెలుసుకొని 10 మందికి చెప్పాల్సింది పోయి వారు ఏంటంటే తీసుకొచ్చి ఆ గుడిలో పడేయడము, ఫొటోస్ని, విగ్రహాలని పడేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాగే శ్రీరామనవమికి అలాగే వినాయక చవితికి కానీ ఏదైనా ఉత్సవాలప్పుడు కళ్యాణం కోసం అని చెప్పి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలన్నీ కూడా కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కొని మీ కమ్యూనిటీలో పెట్టుకుంటున్నారు, పూజ చేస్తున్నారు. ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఏదైనా గుడిలో పడేస్తున్నారు. దానివల్ల ఆ విగ్రహాలకి ఉన్నటువంటి చేతులు, ముఖము ఇవన్నీ విరిగిపోయి ఆ చూసే వాళ్ళకు కూడా ఎంతో బాధ అనిపిస్తుంది. మీరు ఆ విధంగా చేయకండి. మీకు ఒకవేళ శక్తి ఉంటే, మీకు ఒక కమ్యూనిటీ ఉంటే 2-3 కమ్యూనిటీలు కలిసి ఒక పంచలోహాల విగ్రహాలు తీసుకొని ఆ విగ్రహాలకి కళ్యాణం మీ కమ్యూనిటీలో మంచిగా చేయించుకొని మీ కమ్యూనిటీలో ఏదైనా గుడి ఉంటే ఆ గుడిలో పెట్టుకోండి. వాటిని ఎలాగో గుడిలో పూజ చేస్తారు కనుక వాటితో పాటు ఆ విగ్రహాలు కూడా పూజ అంతా జరుగుతుంది. అలాగే కళ్యాణం అయినప్పుడు ఆ విగ్రహాలను తీసుకొచ్చి పూజ చేసుకుంటారు. మీరు మళ్ళీ ఇక కళ్యాణం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. ఆ విధంగా మంచిగా ఉంటుంది. అంతేగాని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రాముడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, హనుమంతుని విగ్రహాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అవి విరిగిపోయి ఇప్పుడు ఆ విరిగిపోయినటువంటి ఆ ఫ్రేమ్స్ కానీ ఆ ఫోటో ఏదైనా కొంచెం మైనర్గా డ్యామేజ్ అయ్యి కానీ పాడైపోయింది కానీ పూర్తిగా కొంచెం పాడైపోయింది, శిథిలావస్థకు వచ్చేసింది ఆ ఫోటో అనుకున్నప్పుడు ఆ ఫొటోస్ని ఏం చేయాలనేటువంటిది చెప్తున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. అలాగే 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క హిందువుకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఆ ఫొటోస్ని ఏం చేయాలంటే మనం ఆ మీద ఉన్నటువంటి గ్లాస్ ఫ్రేమ్ తీసేసి అలాగే సైడ్స్కి ఉన్నటువంటి ఐరన్ ఫ్రేమ్స్ కానీ ఏదైనా
ప్లాస్టిక్ ఫ్రేమ్స్ కానీ ఆ ఫ్రేమ్స్ అన్నిటి కూడా తీసేసి వాటిని డిస్మాటిల్ చేసేసి అదంతా కూడా డిస్మాటిల్ చేసిన తర్వాత మనకేంటంటే ఆ దేవుడి యొక్క ఫోటో అనేది పేపర్తోని కానీ అలాగే లామినేషన్ లైట్గా చేసి ఉండొచ్చు. మ్యాక్సిమం పేపర్తోనే ఉంటుంది. ఆ పేపర్తో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే ఫ్రేమ్స్ అలాగే వెనకాల ఉన్న బోర్డు ఇవన్నీ కూడా తీసేసి వాటిని దానికి సపరేట్ చేసేసి ఆ ఫొటోస్ని ఆ ఫోటో ఏదైతే పేపర్ ఫోటో ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి నీటిలో కొంచెం అలా ఒక బకెట్లో ఒక 2 days కానీ 1 day కానీ ఒక 2-3 days కానీ అలా ఉంచేసామనుకోండి, అది అలాగా ఏమవుతుంది, ఆ ఫోటో అంతా కూడా నిమజ్జనం అయిపోతుంది. ఆ నిమజ్జనం అయిపోయిన తర్వాత అది తీసుకెళ్ళి ఒక మొక్క, మన ఇంట్లో ఏదైనా చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర అదంతా మనం వేసామంటే ఆ మట్టిలో అది అలా కలిసిపోతుంది. ఆ విధంగా చేయండి అంతే తప్ప ఇలా తీసుకొచ్చి గుడిలలో పడేయడము ఇలాంటివన్నీ కూడా చేయకండి. దానివల్ల మీకు చాలా పాపం తగులుతుంది. అలాగే ఏదైనా ఫ్రేమ్స్ ఇంకా ప్లాస్టిక్ ఉంది బాగా దానికి ఫ్రేమ్ లామినేట్ చేసి ఉంది అన్నప్పుడు వీలైనంత వరకు ఆ లామినేషన్ తీయడానికి ట్రై చేయండి. లామినేషన్ తీసేసి ఆ తర్వాత ఆ ఫోటోని తీసుకెళ్ళి నీటిలో కొంచెం బాగా నానబెట్టేస్తే, ఎక్కువసేపు నానబెడితే అదేమవుతుంది, ఆటోమేటిక్గా పేపరే కనుక ఆ పేపర్ అనేటువంటిది నీటిలో కలిసిపోయి ముక్కలుగా అయిపోయినప్పుడు అది తీసుకెళ్ళి ఒక మంచి చెట్టు దగ్గర, ఎవరు తొక్కని ప్లేస్లో ఒక చెట్టు దగ్గర వేసామంటే అది అక్కడికక్కడ నిమజ్జనం అయిపోతుంది. ఆ విధంగా చేయండి. అంతేగాని తప్ప చెరువులలో పడేయడము, అలాగే చెట్ల దగ్గర పడేయడము, అలా గుడిలలో పడేయడము, గుడిలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పూజ చేసుకోవడానికి అలాగే మంచి ప్రశాంతత కోసం వచ్చే స్థలాలు అనమాట. అంతేగాని అదేమి గుడి ఏమి గార్బేజ్ డంపింగ్ యార్డ్ కాదు. ప్రతి ఒక్కటి ఇంట్లో పాత ఫోటోలన్నీ తీసుకెళ్ళి ఆ గుళ్ళో పడేయడము, అలాగే ఇంట్లో పూజ చేసుకున్న పత్రి, ఆకులు, పువ్వులు ఇవన్నీ తీసుకెళ్లి గుళ్ళో పడేయడం, అదేమైనా గుడి ఏమైనా డంపింగ్ యార్డ్ అనుకుంటున్నారా? డంపింగ్ యార్డ్ కాదు. అలాగే ఏమున్నా కూడా గుడిలో మనం ఒకవేళ ఇంట్లో మనం చేసుకున్నటువంటి పూజవి ఏదైనా పువ్వులు కానీ దండలు కానీ ఏవైనా నోములు చేసుకున్నప్పుడు, వ్రతం చేసుకున్నప్పుడు ఏమైనా ఉంటే ఏం చేయాలి, మన ఇంటి దగ్గర ఒక బకెట్ పెట్టుకొని ఆ బకెట్లో ఇవన్నీ కూడా నిమజ్జనం చేసేసి అది బాగా అంతా కూడా నిమజ్జనం అయిపోయి బాగా డీకంపోజ్ అయిపోతే అప్పుడు వాటిని తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర వేసేస్తే, మనకి తొక్కని ప్లేస్లో చెట్టు దగ్గర వేస్తే ఏ విధమైనటువంటి నష్టం కలగదు, అలాగే ఏ విధమైనటువంటి పాపం కలగదు. అలాగే ఈ వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్క హిందువుకు కూడా షేర్ చేయండి. వీలైనంత వరకు అందరు కూడా షేర్ చేసి ఈ యొక్క మెసేజ్ని కొంచెం పంపించి కొంచెం పుణ్యం కట్టుకోండి. జై శ్రీరామ్.